ఎవరు నువ్వు? వాళ్ళని చంపడానికి వచ్చావా, నన్ను కాపాడడానికి వచ్చావా? నన్ను కాపాడడానికి వచ్చుంటే నన్ను కాపాడాల్సిన అవసరం నీకేంటి? అసలు ఎవరు నువ్వు? ప్రపంచాన్ని ఉద్ధరించనీకి నా రెండు చేతులు సరిపోవు, కానీ నా సాటి మనిషి కన్నీళ్లు తుడవనీకి నా చూపుడు వేలు చాలు. మీరు మేడం? ఎస్, నేనే మైసమ్మ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. విత్ యూనిఫామ్ చేయలేని న్యాయాన్ని వితౌట్ యూనిఫామ్ చేస్తున్నా. సరైన చావుకి కారణమైన ఆ నలుగురిని వెంటాడి వేటాడి నరికి చంపిన నేరం చేసేటోడు ఎవ్వడైనా సరే ఆ న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోవచ్చు, కానీ నా న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోలేడు. మేడం, మీరు నాకు తెలిసిన మైసమ్మ కాదు. మిమ్మల్ని ఏదో శక్తి ఆవహించింది. అవును, ఓ మహాశక్తి నన్ను ఆవహించింది. ఆ శక్తి పేరు దుర్గా, కనక దుర్గా, మా అక్క. ఏమా తప్ప నువ్వు దిగెళ్ళి వాడిని పక్క దూరమని చెప్దాంతో. తప్ప నీకేనమ్మా చెప్పేది? తప్ప తప్ప
అబ్బబ్బబ్బబ్బబ్బా అద్దరిపోయింది. ఏం డాన్స్, ఏం ఫిగరు. ఇగో పిల్ల, నీకెన్ని పైసలు కావాలో చెప్పు, నేను ఇస్తా. ఇవాళ నుంచి నువ్వే నా బార్ల పర్మనెంట్ డాన్సర్వి. మేమంతా సంకనాగిపోవాలా? మేము ఇంట్రడ్యూస్ చేసి మీ అందరికి అప్పగించాలా? ఎవరి కోసం పంపిస్తారేంటి? ఆ గది మాట అంటే ఇదిగో ముందు నా చెప్పేది ఆలకించండి. రేపొద్దున ఆదివారం మలకపేటలో ఉన్న నా బారికి పంపించాలంటున్నాను. అదేం కుదరదు భాయ్. హబ్సీ గొడవలో ఖాళీజీలు ఎక్కువ. రేపు ఆదివారం, అందుకు ముందు మాకీ పంపించాలి. ఆగండయ్యా, ఉమ్మడిగా లైసెన్సులు తెచ్చుకున్నాం, ఉమ్మడిగా లాభాలు పంచుకున్నాం, అట్టాగే ఈ అమ్మాయిని కూడా పంచుకున్నాం. అట్లయితే గా పోలీసు ప్రాబ్లం ఉండదా? పోలీసోళ్ళ వాళ్ళేం బీక్తారు? హోమ్ మినిస్టరే నా జోబ్ లో ఉన్నాడు. నీకేమి టెన్షన్ అక్కర్లేదు పిల్ల. ఉమ్మడిగా ఉంచుకుంటాం, ఉమ్మడిగా పంచుకుంటాం. మమ్మల్ని అరెస్ట్ చేసే దమ్మే పడుకుందిరా? ఎవర్రా మమ్మల్ని అరెస్ట్ చేయించింది? మా మీద కేసు పెట్టే దమ్మే వనుకుందిరా? రే ఇన్స్పెక్టర్, ఎవడ్రా మీ ఆఫీసర్? నేనే రాసాలే. మైసమ్మ మైసమ్మ ఐపీఎస్. నువ్వు బార్లో డాన్స్ చేసింది నువ్వే కాదు? ఏందే పెద్ద రెచ్చిపోతున్నావు? మాకీ సంగతి నీకు తెలవదు. నేనెవరో తెలుసా? సత్తి, సనత్ నగర్ సత్తి. నేను విజిలేసాననుకో సిటీ మొత్తం బంద్ అయిపోవాలా, ఎరికేనా? హుస్సేన్, హుస్సేన్ భాయ్, హబ్సీ గుడాకా హుస్సేన్. నేను తోడ కొట్టాననుకో పోరా అసెంబ్లీ ఇక్కడ ఉండాలి. క్యా క్యా దేఖ్తా హై? మాకీ సంగతి మీకు తెలవదు. సెల్ ఓపెన్ చేయి. ఎస్ మేడం. స్వామి, వాళ్ళిద్దరిని ఇడికి పంపి. రండి, మేడం గారు పిలుస్తున్నారు కదా. రా. అల్లు భాయ్, చూప్, గట్ల నిలబడి సాలే. స్వామి, దీనికి నూనె గొడ్డు కారం మంచిగా పట్టి
ఓకే మేడం. వద్దు వద్దు మేడం, మాతో పెట్టుకోవద్దు, నీకే చెప్తున్నా. లాఠీ రెడీ మేడం. ఏంద్రా ఏంది ఏంద్రా అన్నావు? ఏమన్నా? నువ్వు సీటీ కొడితే సిటీ మొత్తం బంద్ అవుతుందా? అవుతుంది. కొట్టు. వద్దు మేడం, కొట్టు. నా కోపం తెప్పించొద్దు. అరే వేస్తున్నా మేడం. ఏందిరా గిది సిటీనా? జారిపోయింది మేడం. దీనికి సిటీ మొత్తం బంద్ అవుతుందా? ఒకసారి అయింది మేడం. అసలు సిటీ అంటే ఏందో తెలుసారా నీకు? సాలే గిదిరా సిటీ అంటే. ఏయ్ నువ్వు పక్కకు. అరే తు అరే నువ్వేంద్రా అన్నావు? నువ్వు తొడగొడితే అసెంబ్లీ మొత్తం ఈడుంటదా? ఏది కొట్టు. గడిపడ వద్దు మేడం, ఏదన్నా కూర్చొని మాట్లాడుకుందాం. అబే చెప్. ఏంద్రా కూర్చొని మాట్లాడుకునేది? కొట్రా. ఎయిస్తాలే. ఏంద్రా ఇది? తొడనా తోటకూర కాడనా? తొడగొట్టుడంటే ఏందో తెలుసారా నీకు? ఇదిరా తొడగొట్టుడంటే. మేడం ప్లీజ్, నువ్వు ఆడదాని అని వదిలేస్తున్నాం. నేను ఆడదాన్నేరా, కానీ నా సంగతి నీకు తెలియదు. అగో వాళ్ళని అడుగు చెప్తారు. నీ అసుంటి మొగోళ్ళని 100 మందిని ఒంగోబెట్టి పంచుగొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోతుంది. నువ్వు కోటింగ్ షురు చేయి. ఓకే మేడం. ఏ మేడం, మన్న తెలిసిందంటే పీక కట్ చేస్తాడు. ఎవడ్రా మీ అన్న? పంజాగుట్ట పులి. అన్నా నమస్తే. రెండురా కరా దీనికి ఆశ ఎక్కువైందిరా అమ్మాయి. నేనెవరో ఎరగరా నీకు? పంజాగుట్ట పులి. మా వాళ్ళని వదిలేయి. వదలకుంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నా, వాళ్ళని వదిలేయి. మీరు బయట వెయిట్ చేయరా? అలాగేనా? నేను లోపల వెయిట్ చేస్తుంటా. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. క్యా భాష చేయాలి? हेलो, मैं ओल्ड सिटी से कारपोरेटर बात कर रहा हूँ. మేడం పాత బస్తీ కార్పొరేటర్. అరే భాయ్, నాకు ఈ ఫోన్ వచ్చింది, నేను పోతా, నేను కొట్టుకో. क्या बे कुत्ते के बच्चे? छोड़ दो ऐसे साहब, छोड़ दो साहब. फोन नहीं ना, फोन नहीं ना. जबान संभाल के बात कर. అబే చుబ్బే. పాత బస్తీలో నల్లాల్లో నీళ్లు లేవు, బజార్ల లైట్లు లేవు, దవాఖానాల మందులు లేవు, చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నోళ్ళకి జీతాలు లేవు. గిన్ని ప్రాబ్లమ్స్ ఉంటే तू पुलिस स्टेशन को क्यों फोन किया? मैं कारपोरेटर हूँ, तुझे देख लूंगा. ए ఏంద్రా నువ్వు देख लूंगा? లంగర్ హౌస్ చౌరస్తా మే లుంగి పంచుకొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోద్ది. శభాష్. ఫోన్ పెట్రా కుత్తేకి ఔలాద్. హలో, ఆడగా ఇన్స్పెక్టర్ మైసం ముందేటి? 1 మినిట్ సార్. మేడం శ్రీకాకుళం ఎమ్మెల్యే. ఆగండి. ఆ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఫోన్ నీ కోసం. నిన్ను వదిలి వీళ్ళని కొట్టమంటావు అంతేనా? శ్రీకాకుళం ఎమ్మెల్యే అప్పలరాజులు మాట్లాడుతున్నా. ఏంటి మా వాడిని బొక్కలు వేసినావట? ఇడిచిపెట్టు. ఆ నిడిచిపెట్టడం కాదు, నిన్ను బొక్కలో వేసి భూమికలు ఇరుస్తా. తొట్టు నా కొడక. అది పోలీస్ అంటే. కొట్టకుండా అరుస్తావురా కోతినాయలా. ఇప్పుడు ఏయ్ ఆగుబే. నేను ఆగాను. 2 మినిట్ టైం ఇచ్చినావు కదా. అయిపోయిందమ్మా. అరే ఆగు. పిల్లిరా ఎక్కురా నీ మీద అనుమానం. హలో సార్, 1 మినిట్ సార్, ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి పంచర్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? వాళ్ళంతా మన వాళ్ళే, వదిలిపెట్టేసే. మీరు చెప్పినాక ఇంకేంది సార్? వెంటనే వదిలే. ఇప్పుడే వదిలేస్తా సార్. ఏమైనా ఉంటే కూర్చోబెట్టి సెటిల్ చేసుకో. ఓకే సార్, ఉంటా సార్. స్వామి మేడం వాళ్ళని వదిలేయ్.
ఇదేదో ముందే చేయొచ్చుగా, ఇంత బిల్డప్ ఎందుకు? ఏయ్, కొట్రా. చల్లడు. పోరా. యాడికెళ్ళి ఫోన్ రావాలని వెయిట్ చేసినో ఆడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు వీళ్ళని కూసోబెట్టి ఎట్లా సెటిల్ చేయాలనో గట్లా చేస్తా. చెప్పండి, ఏం తీసుకుంటారు? చాయ్, బిస్कुट, సమోసా, ఇంకేమన్నా? భాషా మేడం. पूरा अरेंज करो। जी मैडम। तुम सब लोग बाहर जाओ। स्वामी, go have coffee। Out। वालेकुम सलाम। మావయ్య, ఇవాళ మన గోరేబాయ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు, తెలుసుగా? అవును తెలుసు, వాడితో మాట్లాడాలి, లైన్ కలుపు. హలో గోరేబాయ్. అస్సలాం వాలేకుం ఎంపీ సాబ్. నువ్వు జైలు నుంచి రిలీజ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సాధు గాడిని ముక్కలు ముక్కలుగా నరికితే గాని నాకు సంతోషంగా ఉండదు ఎంపీ సాబ్. నాకు తెలుసురా, మంత్రిని వాడు చంపి నిన్ను జైలుకు పంపించాడు. వాడు జిత్తులు మారి నక్క. వాడిని చంపాలంటే మనం కూడా గోతికాడ నక్కలాగా వెయిట్ చేయాలి. కుత్తా హూ మే, అరవను, కరుస్తాను. నీకంటే నాకే వాడు ఎక్కువ శత్రువు. వాడి చావు కోసం, వాడిని చంపే నీ కోసం నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. వాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తా. నాకు వదిలే, రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వచ్చేసి. ఠీక్ హై. క్యారే గోరే, నన్ను గుర్తు పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చావు. హాయిగా ఈ రాత్రి నాతో గడపక ఎందుకు చెప్పు గొడవలు? నేను గుర్తు పెట్టుకొని వెతుక్కుంటూ వచ్చింది వయసు అయిపోయిన నీ కోసం కాదే, వయసుకొచ్చిన నీ కూతురి కోసం. कौन है बे तुम? నీ మృత్యు की कसम मार डालूंगा। अब देख।
అన్నా నమస్కారం. నమస్తే. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అన్న. ఏంట్రా? ఆ సాధుగాడు చాలా డేంజర్ అన్నా. ఏం చేశాడ్రా? మన గోరెబాయ్ ఉన్నాడా, నిన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడా, రాత్రికి రాత్రి హత్య చేయించాడన్నా. ఏంటి గోరేబాయిని చంపేశారా? ఏమైంది మావయ్య? మన గోరేబాయిని మర్డర్ చేశారంట. ఎవరై ఉంటారు? డెఫినెట్ గా సాధుగాడే. ఇంకా చూస్తూ ఊరుకుంటామండి మావయ్య, వాడిని వేస్తే పోలా. బాలా, రాజకీయంలో ఆవేశం పనికిరాదు. చెప్తా, వాడికి టైం దగ్గర పడింది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ రామస్వామి. హలో, ఐ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే. సాంబయ్య ఏసీ కోచ్. నేనే, చెప్పండి. ఓకే, మొన్న 3వ తారీఖు ఏసీ కోచ్లో జరీనా అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. 3వ తారీఖు రన్నింగ్ ట్రైన్లో ఒక అమ్మాయి ఎక్కింది. తెలియక ఏసీ కోచ్లోకి ఎక్కితే తర్వాత స్టేషన్లో S9లోకి మారమని నేనే చెప్పాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. అంటే ఆ అమ్మాయి ట్రైన్ నుంచి పడిపోయిన విషయం కూడా మీకు తెలీదా? తెలియదు సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓకే. ఇది మా అత్తగారు పెట్టిన ఉంగరం సార్. ఆ అమ్మాయి చేతికి ఉంగరం నీ చేతికి వచ్చింది, కానీ ఆ అమ్మాయికి ఏమైందో నీకు తెలీదా? అది ఆ రోజు ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరమ్మా నువ్వు? S9లో ఎక్కాలి సార్. ట్రైన్ కదిలిపోతే ఎక్కేసాను. ఇందులో ఎక్కకూడదమ్మా, ఇది ఏసీ కోచ్, పైన వేస్తారు. అయ్యో, ఇప్పుడు ఎలా సార్? నెక్స్ట్ స్టేషన్లో దిగి మారిపో. పిలిచారా సార్? థ్యాంక్ యూ సార్. ఏమ్మా, స్టేషన్ రావడానికి టైం పడుతుంది, లోపల కూర్చో. పర్వాలేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. భలే దానివమ్మా, చెల్లెలాంటి దానివి. ఊపే ఖాళీగా ఉంది, కూర్చో. అలాగే సార్. ఇందులో కూర్చోమ్మా, ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. ఎంజాయ్ యువర్ సార్. సార్ చచ్చిందిరాది. ఇప్పుడు ఎలా సార్ నా ఉద్యోగం పోతుంది? నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటా గానీ ముందు దీన్ని తీసుకెళ్లి బయట పారాయి. ఓకే సార్, అలాగే సార్. అన్యాయంగా చంపేశారు కదా. నేనేం చేయలేదు సార్, నాకు అసలు తెలియదు సార్. స్వామి, స్వామి, స్టాప్ ఇట్. ఐ సెడ్ స్టాప్ ఇట్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వీళ్ళని అరెస్ట్ చేస్తే ఈడికే తోలుక రావాలి, వీళ్ళని ఇంటరోగేట్ చేస్తే ఈయన్నే చెయ్యాలి, వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటే ఈయన్నే తీసుకోవాలి. యాడ్నో సీక్రెట్ ప్లేస్ కి తోలుకపోయి వీళ్ళని కొట్టి భయపెట్టి బెదిరించి వీళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోనీకి హౌ డేర్ యూ? మేడం, వీళ్ళంతా డబ్బు పలుకుబడి పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు మేడం. వీళ్ళంతా చట్టాన్ని తారుమారు చేసి తప్పించుకోగలరా? అందుకే మేమే ఈ మర్డర్ చేస్తామని వీళ్ళ చేత కన్ఫెషన్ లెటర్ తీసుకున్నాను మేడం. ఇది చాలు మేడం, ఈ నా కొడుకుల చేత కరగడా లెక్క పెట్టించడానికి. ఇట్లీ ఎఫ్ఐఆర్ పేపర్స్ రెడీ చేసినవా? చేశాను మేడం. ఇట్లీ మేడం, ఇట్లీ వాళ్ళని వదిలే. మేడం మీరు చెప్పే కోర్టు వీళ్ళకి బెయిల్ ఇచ్చింది. ఇగో బెయిల్ పేపర్స్. రిలీజ్ దెమ్. మేడం ఏంటి మేడం? ఐ సెడ్ రిలీజ్ దెమ్. మేడం వద్దు మేడం,
వాళ్ళని రిలీజ్ చేయదు మేడం. వాళ్ళ మీద కేసు పెట్టండి మేడం ప్లీజ్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వీళ్ళ మీద కేసు పెట్టాలనో వద్దో నిర్ణయించాల్సింది నేను. అబ్బబ్బా సిగ్గేస్తుంది. ఓ పని చేద్దాం, మీరు కళ్ళు మూసుకోండి, నేను వెళ్ళి దాక్కుంటా. ఓకే. నన్నెవరు ముందు వెతికి పట్టుకుంటారో వాళ్ళే ముందు, సరేనా? అటైతే కళ్ళు మూసుకోండి, మూసుకోండి, మూసుకోండి. ఎవరికి ఫస్ట్ ఛాన్స్? ఎవరికి? మనకే, ఇంకెవరికి? అక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ లేదురా. భయ్యా భయ్యా, నువ్వు గ్రేట్ గ్రేట్ భయ్యా, గ్రేట్ గ్రేట్. నేను చేయాలనుకున్నది నాకంటే ముందు చేసేసావు. ఎక్కడ వైసమ్మ? ఇక్కడ దాన్ని తీసుకురండ్రా. ఏమి ఎన్ని కుండెల్లా నీకు? నా సీక్రెట్స్ అన్ని సీఎం కు లీక్ చేసావా? ఏం చేస్తాడే వాడు? నువ్వు నాతో ఉంటే నేను సీఎం అయితే నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చేవాడిని, నీకేం కావాలా ఇచ్చేవాడిని. సీఎం ఇచ్చేదేంటి, నేను ఇవ్వందేంటి? ప్రాణం ఇస్తావా? రే పాగల్, అది ఎవరు అనుకుంటున్నా? ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నువ్వు కాదు అని వీడన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేయించా. దీని చరిత్ర మొత్తం బయటికొచ్చింది. ఎవరు 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 ఎవరిది? దీన్నే అడుగు. చావున్రా దుర్గా, కనక దుర్గా, గుర్తుందా? ఆ కనక దుర్గ చెల్లెల్నే, ఆ గోరేబాయిని, ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నేనే. నువ్వొక్కడివే మిగిలినావు. నిన్ను వదలనురా. నీ మనుషులు, నీ కత్తులు, నీ ఆయుధాలు నన్నేమీ చేయలేవు. నిన్ను ముక్కలు ముక్కల కింద నరుకుతా. నేను చచ్చేవాడిని కాదు, చంపేవాడిని. నేను ఇక్కడే చంపేస్తా, అక్కడ సీఎం ని చంపేస్తా. ఏ సాధుకే బచ్చే, ఏంటి నువ్వనేది? నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు భయ్యా. బాంబులు పెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. ఇందక్క సీఎం కు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ లో బాంబు పెట్టా. గొంతులో ఇంత విషం ఉన్నవాడే దేవుడైతే నాకు ఒళ్ళంతా విషమే. నేను కూడా పెద్ద దేవుడిని, కానీ రక్షించే దేవుడిని కాదు.
భక్షించే దేవుడిని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ కూర్చోండి. ఏంట్రా అడావిడి? రేపు కదరా నా బర్త్డే. రేపు మీరు బిజీగా ఉంటారు కదా తాతయ్య, అందుకే ఈరోజు చెప్తున్నా. తాతయ్య నేను మీకు స్వీట్ తినిపిస్తాను, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. రేపు సీఎం షష్ఠి పూర్తి ఈ రోజు వాడి రైపేపు. వెరీ హ్యాపీ. ఉండు ఉండు, నేనే మీ అందరికీ స్వీట్స్ తినిపిస్తాను. త్వరగా ప్యాకెట్ ఇవ్వండి తాతయ్య. కంగారు పడకరా, అందరికి పంచుతాగా. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మరణం, రాష్ట్ర వ్యాప్త బంద్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం తన నివాసంలో జరిగిన బాంబు పేలుడులో మృతి చెందారు. ఈ హఠాత్ పరిణామంతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. राष्ट्रपति प्रधानमंत्री और रक्षा शाखा मार्ग वरिष्ठ होने फॉरेन हैदराबाद पहुंच गए। बाद में कैबिनेट बैठक हुई। దీని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. ఎమ్మెల్యేలను బెదిరిస్తావో, కొంటావో, బేరమాడతావో తెలీదు, కానీ సీఎం కుర్చీలో నువ్వే కూర్చోవాలి. వెళ్ళు. ఇదే గ్యారంటీగా టెర్రరిస్ట్ల పనే. వాణ్ణి సీఎం చేయడానికి, ఈ స్టేట్ ని క్యాప్చర్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను. అది నువ్వు ఆపుతావే? నేను ముందు నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డగా మారిపోతుంది. జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఏమైంది? సీఎం కి రక్షణ లేకపోతే ఒక సగటు మనిషి పరిస్థితి ఏంటి? ఆడదానికి ఏముండాలో దీనికి అది లేకుండా చేస్తా. వచ్చే జన్మలో కూడా గుర్తుండేలా అవమానం చేస్తా. దీన్ని బతుకుండగానే పూర్తి చేయండి రా. అది బతికిందా సచ్చిందా తీసి చూడండి రా. బతికే ఉందన్నా. చస్తుందిలే, పూడ్చిపెట్టండి. న్యాయసు చాలా గట్టిదే. భూమిలో పాతేసిన మళ్ళీ బతికి వచ్చావు. ఈసారి ఛాన్స్ ఇవ్వను, స్వయంగా నేనే నరికేస్తా. నేను బలి పశువును గాన్రా, నేను బలి దేవతను. నా కోసం బలైన మా అక్క మీదొట్టు, నేను పుట్టిన తెలంగాణ గడ్డ మీదొట్టు. భస్మం, నిన్ను భస్మం చేస్తాను నా కొడక్క. साधु तुम जाओ, मैं समय को मैं देखता हूँ. तुम्हें गवर्नर को मिलना है. एमएलए ने తీసుకొని పో. పదండి 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 రండి రండి అందరూ రండి.
చేస్తున్నావే అని వదలదు చంపే 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 సాధన్నా నువ్వు వీరడు వినాకప్పా రా 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 నువ్వు చంపేసావు దాన్ని అసలు నేనే దాన్ని చెప్పాల్సింది పర్వాలేదు రండి కదా నా మాట వినండి రండి వద్దు వద్దు చెప్పొద్దు